మన దేశ రాజ్యాంగమే చెప్తుంది మనది ఒక సోషలిస్ట్ కంట్రీ అని చెప్పేసి. సోషలిజం అనే ఒక కాన్సెప్ట్ని తొలగించి లేదంటే పూర్తిగా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడం ద్వారా పరిపాలన కానీ లేదంటే వ్యవస్థలను కానీ విద్యా వైద్యం లాంటి వ్యవస్థలను కానీ ఇది ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్కి మరింత దారి తీయదంటారా? మీకు ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ కావాలా, మొత్తం దేశం అభివృద్ధి చెంది సమాజంలో అందరూ మనిషి అనేవాడు ఏ దేశంలో ఈ మానవ చరిత్రలో అందరూ సమానంగా ఉన్న సమాజం అసలు లేదు. అసహజం జంతువుల్లో ఉంటుంది. ఓకే, మనం గొర్రెలను చూస్తాం, అన్నీ ఒకటా ఉంటాయి, అటు ఇటుగా కొంచెం కొంచెం చిన్నగా కొంచెం బక్కగా కొంచెం అటుగా, బట్ దే ఆర్ ఆల్ గొర్రెలనే అంటాంగా. ఊరికే బరువుతో దాన్ని ఎంత బరువు చూస్తాం, బర్రెలే అంటాం. కానీ మనుషులు అట్లా కాదు. సో సమానత్వం అనేది కరెక్ట్ కాదు. కానీ మీరు ఎప్పుడైతే సమానత్వం కోసం మీరు పాటు పడతారో మీరు ఊహించని బీదరికానికి దారితీస్తుంది అది. ఈరోజు ఎనీ కంట్రీ దట్ ట్రైస్ ఫర్ ఈక్వాలిటీ, సమానత్వం కొరకు పాటుపడ్డ దేశాలు ఏవైతే ఉన్నాయో కట్టిక దారిద్ర్యంలోకి పోయి, ఎందుకంటే అది అసహజ మానవ ప్రవర్తన. సమానత్వం మన దాంట్లో లేదు. ఒకరు అందంగా ఉంటారు, ఒకరు అందర్వికారంగా ఉంటారు, ఒకరు తెలివైన ఉంటారు, తెలియని వాడు, ఒకడు కష్టపడతాడు, ఒకడు కష్టపడడు, ఒకడు తాగుతాడు, ఇంకోటి తాగడు. ఇన్ని రకాలు ఉన్నప్పుడు ఎట్టొచ్చుద్ది మీకు సమానత్వం? మనకు సమానత్వం కావాల్సింది స్వేచ్ఛ. ప్రజలు స్వేచ్ఛగా బ్రతికి ఎవడి జీవితం వాడు కావాల్సిన తీరులో బతకనివ్వండి. కొందరికి ఏముంటుందంటే వాడి కుటుంబం ఏముండదు, రోజు 18 గంటలు పనిచేస్తాడు వాడు. ఒకడు డబ్బు పిచ్చోడు ఉంటాడు, ఒకడు తాగుడు పిచ్చోడు ఉంటాడు, ఒకడు పేకాడ పిచ్చోడు ఉంటాడు. సో వీళ్ళందరినీ సమానం చేయలేము. కానీ సమానం కాకుండా స్వేచ్ఛ మీద, అంటే వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రభుత్వం మితంగా ఉండాలి, చట్టాలు తక్కువ అన్న దేశాలు అనూహ్యమైన ప్రగతిని సాధించాయి. ఎందుకు? అందరం మన జీవితాలు బాగుండాలంటాం. రోజు మీరైనా నేనైనా మన జీవితం బాగుండాలని పాటు పడతాం కదా. ఆ పోటీలో జీవన ప్రమాణాలు పెరుగుతాయి. అయితే ఇవాళ బాగా ధనిక దేశాలు ఏవి చూసినా, సింగపూర్ తీసుకోండి, హాంకాంగ్ తీసుకోండి, టైవాన్ తీసుకోండి, అమెరికా తీసుకోండి, బీద ప్రజలు ఉంటారు, ధనికులు ఉంటారు. కానీ జనరల్ చాలా తక్కువ బీద ప్రజలు. అసమానతలు ఉన్నాయి కానీ బీదరికం మన దేశం అంత దరిద్రంగా, అంత దారుణంగా ఉండదు. మన దేశంలో పేదరికం ఇంకా స్టిల్ చాలా విస్తృతంగా ఉండడానికి కారణం ఏంటంటారు? సోషలిజం 100% అసలు మీకు దాంట్లో మళ్ళీ రెండో ఆలోచన లేదు. విపరీతమైన ప్రభుత్వ జోక్యం, ప్రజల్ని స్వేచ్ఛగా బ్రతకనివ్వకపోవటం, ఎవడన్నా 10 రూపాయలు సంపాదిస్తే వాడి దగ్గర పీక తింటాం. ప్రభుత్వంలో ఇందాక మీరు అన్నట్లు క్రోనీలు, ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకుని వ్యాపారాలు చేయటం, దీనివల్ల దేశం వెనకబడిపోయింది. అది బీదరికానికి దారితీసింది. ఇదే మీరు స్వేచ్ఛగా ఉంటే ప్రజల సంపాదన ప్రజల దగ్గర ఉంచుకొని వాళ్ళని అభివృద్ధి కానిస్తే అసలు మనం అసలు ఎక్కడికి వెళ్తామో కూడా ఊహించలేము. ఇవాళ చైనా ఏం చేసిందండి? జస్ట్ లిబరలైజేషన్ కదా, ఎకనామిక్ పాలసీ లిబరలైజ్ చేసింది. 1990లో కూడా మనతో పాటే ఉన్నారు వాళ్ళు. 2025 వచ్చారు, వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు. మనం కూడా లిబరలైజేషన్ని మనం కూడా చేసాం కదా, 90sలో ఇంట్రడ్యూస్ చేసాము, ఫారిన్ ఫండ్స్ తెచ్చుకున్నాము, ఫారిన్ ఇన్వెస్టర్స్ని FDIలు వచ్చాయి మన దేశంలోకి. బట్ స్టిల్ 50% సంపద అయితే ఇప్పటికీ టాప్ 1% ధనికుల చేతుల్లోనే ఉంది. మిగిలిన వర్గాలన్నీ స్టిల్ పేదరికంలోనే ఉన్నాయి అనేది ఒక వాదన ఉంది. ఏమంటారు? నేను దాంతో ఏమి మీతో విభేదించట్లేదు, కానీ ఎందుకు వచ్చింది అన్నది చూసుకోవాలి కదా. ఇప్పుడు బ్యాంకులో లోన్లు ఉన్నాయండి, RBI కంట్రోల్లో ఉంటుంది బ్యాంకు. వాళ్ళు చెప్పిన వాళ్ళకే ఇస్తారు లోన్లు. ఇవాళ వ్యాపారంలో మీరు పైకి రావాలంటే ఎవరు సొంత పెట్టుబడితో వ్యాపారాలు చేయరు. ఓ 10% 20% మీ పెట్టుబడి ఉంటుంది, మిగిలిన లోన్ తెచ్చుకోవాలి. సో ప్రభుత్వ బ్యాంక్ విధానాలు కొందరు క్రోనీలకే సహాయం చేస్తాయి. అదొకటి ఉంది. మీకు మైన్లు కావాలంటే ఎక్కడ పోవాలి? ప్రభుత్వం దగ్గర పోవాలి. విద్యుత్తు కాంట్రాక్ట్లు కావాలంటే ప్రభుత్వం దగ్గర పోవాలి. ఎగుమతులు దిగుమతి, మీరు విదేశాలతో పోటీ పడుతున్నారు, వాళ్ళు విదేశీ వస్తువులు తక్కువ ధరకు వస్తున్నాయి. మీరు ఒక ఫ్యాన్లు తయారు చేస్తారు, ఏసీలు తయారు చేస్తారు అనుకోండి. మీరు ఏసీ తయారు చేస్తే 40,000 అవుతుంది, చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే 30,000 అవుతుంది. మీరు ఎమ్మటే వెళ్ళి మేక్ ఇన్ ఇండియా, ఉపాధి అవకాశాలు మన యువత అనగానే వాడు 50,000 చేస్తాడు డ్యూటీ వేసి. ఇట్లా దేశంలో కొందరికి రక్షణలు కల్పించి కొందరు ధనికులు అవుతున్నారు, కొందరు బీదవాళ్ళు అవుతున్నారు. అయితే ఒక ట్రూలీ క్యాపిటలిస్ట్ సొసైటీలో వ్యత్యాసాలు ఉంటాయంటే ఉంటాయి. అనేది ఏంటంటే వ్యత్యాసాలు ప్రభుత్వం సృష్టిస్తుందా లేక ప్రజలు కష్టపడి కొందరు పైకి వస్తున్నారు అనేది. కొందరు పైకి స్వేచ్ఛా సమాజంలో పైకి వచ్చిన వాడు ప్రజలకు సేవ చేస్తేనే పైకి వస్తాడు. ఇందా నేను చెప్పాను, లాభం అంటే ఏంటి? ప్రజల అవసరాలు తీర్చినప్పుడే మీకు లాభాలు రావాలి.
కాబట్టి అట్లాంటి సమాజంలో మీరు ధనికులు అవుతున్నప్పుడు సమాజానికి ఎటువంటి నష్టం ఉండదు. కానీ మీరు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని, ప్రభుత్వ చట్టాలను అడ్డం పెట్టుకొని, మన ట్యాక్స్ డబ్బులు, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు 1,50,000 కోట్లు తగలబెట్టేశారు. దాంట్లో ఎన్నో కాంట్రాక్టర్లు బాగుపడ్డారు, కానీ ప్రజలకేం రాలేదుగా. దాని అట్లా సంపద కొందరి చేతుల్లో కేంద్రీకృతం అయినప్పుడు దేశానికి అపారమైన నష్టం. కానీ జెఫ్ బెజోసో, స్టీవ్ జాబ్సో, బిల్ గేట్స్, నారాయణమూర్తి, అజీం ప్రేమ్జీ ఇట్లాంటి వాళ్ళ మూలంగా నష్టం జరగదు. వాళ్ళకు వచ్చే డబ్బు కూడా మళ్ళా వ్యాపారాల విస్తరణలు పెట్టుబడిగానే పెడతారు. ఇప్పుడు ప్రైవేట్ సంస్థల్లో లేదంటే ప్రైవేట్ కార్పొరేట్ సంస్థల్లో ఎఫిషియన్సీ లేకపోవటం వల్ల, లేదంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకపోవటం వల్ల, సో అవి కంప్లీట్గా బ్యాంక్రప్సీలోకి వెళ్తున్నాయి, ఇన్సాల్వెన్సీ పిటిషన్స్ పెడుతున్నారు. సో వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వ సేవా రంగంలోకి వచ్చినప్పుడు వాళ్ళు అదే పరిస్థితి వస్తే కనుక, వాళ్ళు బ్యాంక్రప్సీలోకి వెళ్ళిపోతే ఎఫిషియన్సీ లేకపోవటం వల్ల, అప్పుడు పబ్లిక్ సర్వీస్కి ఒక ఆటంకం కలుగుతుంది కదా, ఏమంటారు? అసలు వ్యాపారాలు మూతపడటం అనేది ఆర్థిక వ్యవస్థకి చాలా అవసరమైన పరిణామం. వ్యాపారాలు దివాలా తీయటం అనేది ఈజ్ ఎసెన్షియల్. అది లేనిది అసలు మీ ఒక ఫ్రీ మార్కెట్ వ్యవస్థ నడవదు. ఎందుకు అంటే ప్రజల అవసరాలు మారుతూ ఉంటాయి. మారినప్పుడు ఇప్పుడు ఏఐ వచ్చిందండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వచ్చిన కొన్ని వ్యాపారాలు మూతపడతాయి. విమానాలు వచ్చిన తర్వాత రైలు ప్రయాణం తగ్గుద్ది. కార్లు, మోటార్ సైకిల్, గుర్ర బగ్గీలు తిరగట్లేం కదా, గుర్ర బగ్గీలు. సో మారుతున్న సమాజంతో పాటు అంటే ప్రజల అవసరాలు మారుతున్నాయి. ప్రజలు నిర్ణయిస్తారు ఏ వ్యాపారం నడవాలో, ఏ వ్యాపారం నడవకూడదు. సో వ్యాపారాలు, ప్రభుత్వ సేవలు అంటే ఏ విధంగా, ఒక ఉదాహరణ చెప్పండి దేంట్లోకి వస్తాయి? విద్యా వైద్యం. ఓకే, విద్యా వైద్యం చాలా ఎక్సలెంట్ ఎగ్జాంపుల్స్. మీకు ప్రభుత్వంలో విద్య దొరకట్లేదు, వైద్యం దొరకట్లేదుగా. మీకు వైద్యం ఎక్కడ దొరుకుతుంది? కార్పొరేట్ ఆసుపత్రులు దొరుకుతుంది. విద్య ఎక్కడ దొరుకుతుంది? ప్రైవేట్ స్కూల్లో దొరుకుతుంది. మీకున్న కంప్లైంట్ వల్ల ధర, కాస్ట్. ఇప్పుడు కార్పొరేట్ ఆసుపత్రులు మంచి వైద్యం దొరకట్లేదు అనట్లేరు, కార్పొరేట్ ఆసుపత్రులు దోపిడీ చేస్తున్నాయి అంటారు. అందుకని మనం ప్రైవేట్ ఇన్సూరెన్స్ అంటున్నాం. ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చేస్తుంది? ఆసుపత్రితో నెగోషియేట్ చేస్తుంది సరైన ధర ఏంటి అని. అదొకటి. రెండోది, మీకు వైద్యం ధర తగ్గాలంటే ఏం చేయాలి? పోటీ రావాలంటే ఆసుపత్రులు చాలా రావాలి. మీరు మెడికల్ కాలేజీలు పెట్టుకునేవారు, డాక్టర్లు 140 కోట్ల జనాభా, 2 డాక్టర్ కావాలంటే వాడు ఢిల్లీ నుంచి ఎవరో వస్తాడు, యూజీసీనో ఇంకేదో ఉంది, అది NIHO ఎవరో వచ్చి వాళ్ళు ఇవ్వాలి. ఇక్కడ మన రాష్ట్రంలో స్థానికంగా ఎన్ని సీట్లు ఉండాలి, అపోలోలో ఎన్ని సీట్లు ఉండాలి, కిమ్స్లో ఎన్ని సీట్లు ఉండాలి అని వీళ్ళు ఢిల్లీ నుంచి వాడు వచ్చి నిర్ణయించిపోతాడు. అది కూడా మనకు హక్కు లేదు చేసుకునేది మన అవసరాలకి. మీకు అట్లాంటి వ్యవస్థలో మనం సంఖ్యలు వేసుకొని, అరే కార్పొరేట్ దోపిడీ అంటే ఇంకో పోటీ రావాలి, మరిన్ని ఆసుపత్రులు కావాలి, మరింతమంది డాక్టర్లు రావాలి. అది చేయనీయం కదా మనం, అది మన దగ్గర ఉన్న లోపం. సో మోర్ కాంపిటీషన్. ఇన్సూరెన్స్ చాలా కీలకమైన పాత్ర పోసింది. ఇప్పుడు హరినాథ్ రెడ్డి గారికి నీ సర్జరీ అవసరమైంది, మీరు కేర్కి వెళ్ళారు. వెళ్తే 1000 మంది పేషెంట్లలో మీరు ఒకరు. హరినాథ్ రెడ్డి గారు 3 లక్షలు అంటాడు నీ సర్జరీకి. అదేంటండి 2 లక్షలకు చేయరా అంటే, పోయిరా ఇంకో దగ్గర పో అంటాడు. మీరు కాకపోతే ఇంకో 900 మంది ఉన్నారు. అంతే కదండి. మీరు ఎంత వాడి ముందు, కేర్ ముందు. అదే ఇన్సూరెన్స్ కంపెనీ అనుకోండి, ఒక 5 లక్షల పేషెంట్లు, 5 లక్షల కస్టమర్లు ఉంటారు. వాడు కేర్ తోటి మాట్లాడి, నా దగ్గర 5 లక్షల మంది ఉన్నారా, నీకు సంవత్సరానికి ఒక 10,000 నీ సర్జరీలు ఇస్తాం మేము, మాతో పెట్టుకుంటే డిస్కౌంట్ ఇవ్వ అంటే, రండి సార్ కూర్చోండి మాట్లాడదాం అంటాడు. అది ఇన్సూరెన్స్ చేసే పాత్ర. సో బోత్ ఇన్సూరెన్స్ అండ్ కాంపిటీషన్. హెల్త్, విద్యలో కూడా అదే కదా. సో గవర్నమెంట్ స్కూళ్ళలో విద్య రావట్లేదు కదండి. గవర్నమెంట్ స్కూళ్ళలో చదివేది ఎవరు ఎక్కువ? బీద ప్రజలు, విద్యార్థులు, వెనకబడ్డ కులాలు, దళితులు ప్రధానంగా. మన అందరు కూడా అదే కదా. దళితులు ఏంటంటే 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చి ఇంకా వెనకబడి ఉన్నారని మాత్రం వాస్తవం. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా చూశాను గ్రామాల్లో దళితులు వెనకబడే ఉన్నారు. అందరూ అనట్లేదు, జనరల్ పర్సంటేజ్ వైజ్ ఈ రోజుకి ఇన్ని సంవత్సరాల పాలన వెనకబడి. దళితులు ఎక్కడ చదువుతున్నారు? చాలా వరకు ప్రభుత్వ పాఠశాల చదువుతున్నారు. నాసి రకం విద్య. ఆ స్కూల్లో చదువులు చెప్పే టీచర్లు వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్ పంపిస్తారు. అసలు అంతకంటే దుర్మార్గం ఇంకేమైనా ఉంటుందా? నేను వాళ్ళు బలవంతంగా పిల్లల్ని అక్కడ చదువు అంటే దే ఆర్ టెల్లింగ్, ప్రభుత్వ టీచర్లే చెప్తున్నారు ఇక్కడ దరిద్రమైన చదువు ఉంటుందిరా బాబు అని. అయినా చదివిస్తున్నాం. ఖర్చు ఏమైనా తగ్గిందా? తగ్గలేదు. సో దట్ ఈస్ వై యూ సేయింగ్ పుట్ దెమ్ ఇన్ ప్రైవేట్ స్కూల్ నడుస్తుంది కదా. సగం ఖర్చు కూడా మిగిలిందిగా. మన ఇది
ప్రభుత్వ స్కూల్ అంటే టీచర్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అనుకుంటున్నారు. ఇది టీచర్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కాదు. టీచర్లకి ఉపాధి కల్పించే వ్యవస్థ కాదు, పిల్లలకు చదువులు చెప్పే వ్యవస్థ. పిల్లలకు చదువులు ఎక్కడొస్తే అక్కడ నేర్పించుకో.